శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో సాత్విక, రాజస, తామస లక్షణములు ఏవి, ఆయా స్వభావం కలవారి కర్మలు ఎలా ఉంటాయి, ఆయా కర్మలకు ఫలం ఏమిటి, వారు ఎటువంటి ఆహార పదార్థములు ఇష్టపడతారు తదితర విషయములు తెల్పబడినవి. అర్జునుడు పలికెను, కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములు గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ట సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని చెబుతా విను. భారత, ప్రతి ఒక్కని విషయంలోనూ ఎవరి శ్రద్ధ వారి అంతఃకరణాన్ని అనుసరించి ఉంటుంది. పురుషుడు ప్రధానంగా శ్రద్ధామయుడు. ఎవరికి ఎటువంటి శ్రద్ధ ఉంటే అతడు దానికి అనుకూలంగా ప్రవర్తిస్తుంటాడు. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూత గణములను పూజించెదరు. కామరాగ బలాన్వితులై దంభాహంకార యుక్తులై శాస్త్రవిహితం కాని ఘోర తపం చేసేవారు తమ శరీరంలో ఉన్న ఇంద్రియ సముదాయాన్ని, తమ శరీరంలో ఉన్న నన్ను కృషింపచేస్తూ వివేకం లేనివారై ఉంటారో వాళ్ళు ఆసుర నిశ్చయం గలవారని తెలుసుకో. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరిచెదను వినుము. ఆయువు, సత్వము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి, వీటిని వృద్ధి చేసే రసం కలిగినవి, నూనె కలిగినవి, స్థిరము, హృద్యము అయిన ఆహారము సాత్వికులకు ఇష్టము. చాలా చేదు, పులుపు, ఉప్పు, వేడి, ఘాటు, కారముగా ఉండే ఆహారాలు రాజసికులకు ఇష్టము. అవి దుఃఖము, చింత, రోగము కలిగిస్తాయి. ఉడికి ఉడకనివి, రుచిలేనివి, చెడువాసన గలవి, పాసిపోయినవి, ఎంగిలివి, అపవిత్ర పదార్థములు, ఇటువంటి భోజనం తామసులకు ఇష్టం. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. భరతశ్రేష్ఠ, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్ష చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకో. శాస్త్ర విధానాన్ని అనుసరించినది, అన్నదానం చేయనిది, మంత్రహీనమైనది, దక్షిణలు ఇవ్వనిది, శ్రద్ధగా చేయనిది, ఇటువంటి యజ్ఞాన్ని తామసమని అంటారు. దేవతలను, ద్విజులను, గురువులను, పండితులను పూజించడం, శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరంతో చేసే తపస్సు. అనుద్వేగకరము, సత్యము, ప్రియము, హితము అయిన వాక్యము, శాస్త్రము చదువుకోవడమనే అభ్యాసము, ఇవి వాక్కుతో చేసే తపస్సు. మనోనైర్మల్యము, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి, ఇది మానసిక తపస్సు. శారీరక,
వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. గొప్ప కొరకు, గౌరవం కొరకు, పూజింపబడడం కొరకు దంభంతో చేయబడే తపము రాజసమంటారు. అది అనిశ్చితము, అస్థిరము. మూఢ నిశ్చయంతో శరీరానికి పీడ కలిగిస్తూ ఇతరులకు కీడు చేయడం కొరకు చేసే తపాన్ని తామసమంటారు. ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావంతో దేశ కాల పాత్రములెరిగి ఇది ఇవ్వదగును అని చేయుదానము సాత్వికము అనబడుతుంది. ప్రత్యుపకారమును ఆశించి గాని, ప్రతి ఫలాపేక్షతో గాని, వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజసదానం అని చెప్పబడుచున్నది. దేశకాల పాత్రములు తెలియక సత్కారపూర్వకంగా కాక అవమానం చేస్తూ చేసే దానము తామసమనబడుతుంది. ఓం తత్ సత్ అనేది బ్రహ్మమునకు త్రివిధమైన నిర్దేశము. పూర్వము బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు దానిచేతనే విధించబడినారు. కనుక ఓం అని పలికిగాని బ్రహ్మవాదులు శాస్త్రోక్తమైన యజ్ఞదాన తపక్రియలు ప్రారంభించరు. మోక్షకాంక్షులు తత్ అని పలికి ఫలాకాంక్ష లేక యజ్ఞ తపక్రియలు, వివిధ దానాలు ఆచరిస్తారు. పార్థ, కలగనిది కలిగినప్పుడు, అసాధువు సాధువైనప్పుడు, శుభకార్యములప్పుడు సత్ అన్న శబ్దము ప్రయోగింపబడుతుంది. యజ్ఞదాన తపక్రియలయందలి నిష్ఠ, ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. పార్థ, శ్రద్ధ లేకుండా ఏ హోమం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపమాచరించినా, ఏమి చేసినా అది అసత్ అనబడుతుంది. దానివలన ఇహపరాలలో కూడా ఫలం లేదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.